ఓకే, ఇంతకుముందు మనం ఒక ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ గారితో మాట్లాడాం. మళ్ళీ ఇంకొక ఎమ్మెల్యే మనతో పాటు జాయిన్ అయ్యారు. 3 గంటల తర్వాత ఇంకా థర్డ్ ఎమ్మెల్యే ఉంటాడు ముషిరాబాద్ ముఠాగోపాల్. అమీర్పేట ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడారు. సార్ నమస్తే అండి. ఇప్పుడు ఎమ్మెల్యే నుంచి ఎంపీకి వస్తున్నారు పద్మారావు గారు. అదేంటి పోటీ చేయడం మారుతుంది, రిజల్ట్ మారుతుందా మరి అదే వస్తుందా, మళ్ళీ పద్మారావు గారు ఎంపీ అవుతారా? చూడండి, ఇక్కడ బీజేపీ వర్సెస్ టీఆర్ఎస్ పార్టీ నడుస్తుంది. బీజేపీ పార్టీ అభ్యర్థి కిషన్ రెడ్డి 2018లో ఇదే అంబర్పేట కాన్స్టిట్యున్సీ నుంచి కిషన్ రెడ్డి గారిని రిజెక్ట్ చేసి ఎస్ ఇప్పటికి కూడా బీజేపీ కార్యకర్తలలో కానీ సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో ప్రజలలో కానీ స్పెసిఫికల్లీ అంబర్పేట ప్రజలలో మరి కార్యకర్తలలో బీజేపీ కార్యకర్తలలో ఒక నిరాశ నిస్పృహ ఉంది. ఎందుకంటే ఆయన ప్రజాప్రతినిధిగా 20 సంవత్సరాలు ఉంది, ఏమాత్రం అభివృద్ధి కార్యక్రమాలు చేయకుండా ప్రజలకు దూరమైపోయి ఉన్నాడు. కాబట్టి పజ్జన్న రోజు ప్రజలలో ఉంటున్నాడు, చాలా మంచి నిజాయితీ పరుడు. కాబట్టి ప్రజలందరూ కూడా పజ్జన్న వైపు మొగ్గు చూపుతారు. మంచి స్పందన ఉంది. ఏదైతే మేము ఎమ్మెల్యే ఎలక్షన్లో ఎటువంటి స్పందన అయితే ఉందో అదే స్పందన. ఓకే, కిషన్ రెడ్డి గారు చాలా రాజకీయ స్వార్థపరుడు. ఆయన గత 10 రోజుల నుంచి ఆ అభిప్రాయం చూసి నాకు ఓటేయండి అని అడగడం లేదు, నరేంద్ర మోడీ ఓటేయండి అని అడుగుతుంది. ఎగ్జాక్ట్లీ మేము అదే అంటున్నాం. పార్టీల గురించి మాట్లాడతామో ప్రజలు కూడా చెప్తున్నాను. నరేంద్ర మోడీ ఇక్కడ కాంటాక్ట్ చేయడం లేదు, కిషన్ రెడ్డి కాంటాక్ట్ చేస్తుండు. ఒక కార్యకర్తను కూడా పట్టించుకోవడం. ఒక్క సెకండ్ ఇప్పుడు మా కాలేరు వెంకటేష్ ఉన్నారు కదా, రేపు అక్కడ బస్సులలో అప్పీల్కి పోతే అమ్మ నాకు ఓటేయండి, మా కారు గుర్తుకు ఓటేయండి అని అడుగుతాడు. నేను కూడా పోయి అడుగుతాను, కిషన్ రెడ్డిని అడగమని చెప్పండి, నాకు ఓటేయమని చెప్పేసి. పార్టీ పేరు ఎత్తక, మోడీ పేరు ఎత్తక. వీళ్ళు కూడా మీరన్నమాటే చెప్తున్నారు. అంటే దాన్ని పాజిటివ్గా మేము నరేంద్ర మోదీ అంతా ఒకటే, ఇక మా పార్టీ మేము ఒకటే, అవును ఆయన్ని చూసుకునే ఓటేయండి అని అంటున్నారు. మీరు 10 సార్లు నాకు ఓటేయమని చెప్తే 2 సార్లు నువ్వు నరేంద్ర మోడీని చూసి ఓటేయమని అడగడంలో తప్పులేదు. మేము కూడా కేసీఆర్ గారిని చూసి ఓటేయండి అని మేము కూడా అడుగుతాం. కానీ మొత్తానికి నీ క్యాన్వాసింగే నరేంద్ర మోడీ అని చెప్పుకుంటే నువ్వు ఫెయిల్యూర్ క్యాండిడేట్ అన్నట్టే కదా. కాదు, మీరు కిషన్ రెడ్డి గురించి చెప్తున్నారు కదా, అలాగే మరి దానం నాగేందర్ మొన్నటిదాకా ఇంకా మీ సైడ్ పార్టీలో ఇప్పుడు గారు పోటీలోనే లేరండి. పోటీ ఉన్నారు కదండి కాంగ్రెస్ పార్టీ నుంచి. అదే పోటీ అభ్యర్థిగా నిలబడ్డాడు, కానీ పోటీలో లేడు అంటున్నాము. గలమెత్తి దండే గట్టిండురా, ముందడుగేసిండురా, ఎదురు